అందరికీ నమస్కారం. ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను తెలుసుకుందాం. మహాభారతంలో ప్రత్యక్ష ప్రస్తావన లేకపోయినా ఈ పండుగలు భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాయి. పండుగల వెనుక ఉన్న భావాలు, అర్థం, పూజా విధానాలు మహాభారతంలో వివిధ సందర్భాల్లో కనిపిస్తాయి. ముందుగా భోగి పండుగ గురించి తెలుసుకుందాం. భోగి అనేది పాతది విడిచిపెట్టి కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ప్రతీక. మహాభారతంలో పాండవులు వనవాసం ముగించిన తర్వాత తమ పాత దుఃఖాలను విడిచిపెట్టి కొత్త జీవనాన్ని ఆహ్వానించిన సందర్భాలను భోగితో పోల్చుకోవచ్చు. భోగి చలికాలం చివరి రోజున జరుపుకోవడం వల్ల భూమి స్నిగ్ధతను పొందుతుందనే విశ్వాసం కూడా ఈ పండుగకు ప్రాధాన్యం ఇస్తుంది. రెండవది సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనేది ధర్మచక్రం చుట్టూ తిరిగే పండుగ. మహాభారతంలో ధర్మపరంగా అర్జునుడు, కర్ణుడు తమ జీవితాల్లో చేసే త్యాగాలు, సమాజానికి పూర్వకాలంలో రైతులు పంటలు కోసి దానాలు చేసే విధానం సంక్రాంతి ఉత్సవాన్ని గుర్తుకు తెస్తాయి. ముఖ్యంగా సంక్రాంతి కాలంలో సూర్యుడిని పూజించడం, ధాన్యం దానం చేయడం వంటి కార్యాలు భారతీయ సంస్కృతిలోని ధార్మికతను చూపిస్తాయి. మూడవది కనుమ పండుగ. కనుమ రోజున పశువులను పూజించడం, వాటికి మంచి ఆహారాన్ని పెట్టడం సంప్రదాయం. మహాభారతంలో యక్ష ప్రశ్నలలో పశువులకు ప్రాధాన్యం ఇవ్వడం కనుమ పండుగ వెనుక ఉన్న సారాన్ని ప్రతిబింబిస్తుంది. పశువుల సంరక్షణను ధర్మకార్యంగా పరిగణించడం కనుమలో కనిపించే మరో భావన. మహాభారతంలోని సన్నివేశాలు, పాత్రలు పండుగల వెనుక ఉన్న సారాన్ని సూచిస్తాయి. అందువల్ల ఈ పండుగలను మహాభారతంలో ఉండే ధర్మం, కర్మ సిద్ధాంతాలలో అన్వయించవచ్చు.